మన ఇంట్లోనే దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దమ్ బిర్యానీకి సంబంధించిన మసాలా ఐటమ్స్, కొత్తిమీర ఇవన్నీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత వెంటనే మనం కానీ చూసినట్లయితే పక్కన ఇంకొక బౌల్లో చికెన్ని ప్రిపేర్ చేసుకోవాలి. దమ్ బిర్యానీకి సంబంధించిన చికెన్ తర్వాత ఇంట్లోకి సరిపడే క్వాంటిటీ రైస్ని తీసుకొని అందులో మసాలా ఐటమ్స్, ఆకులు అన్నీ, కొత్తిమీర అన్నీ అందులోనే మిక్స్ చేసుకొని కొద్దిసేపు దాకా ఉడకబెట్టుకోవాలి. ఆ విధంగా తర్వాత వెంటనే మనం ఉల్లిపాయని దోరగా కట్ చేసుకొని ఈ విధంగా వేపుకోవాలి. ఆ తర్వాత మనం ఆల్రెడీ కుక్ అయిన చికెన్ని ఇంకొక బౌల్లో ఈ విధంగా ఇందులో చూపించినట్టు మొత్తము అందులో వేసుకొని ఉండాలి. ఈ విధంగా ఆ దబలో మొత్తం సర్దుకున్న తర్వాత మనం ఆల్రెడీ గార్నిష్ చేసిన ఉల్లిపాయని ఆ విధంగా లైట్గా అక్కడక్కడ చల్లుతూ ఉండాలి. అలా చల్లిన వెంటనే మన కొత్తిమీరని కూడా ఆ విధంగా చల్లుతూ మొత్తము అలా మొత్తం ఉన్నప్పుడు తర్వాత వెంటనే మనం ఆల్రెడీ ఇందాక కుక్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా పొడి పొడిగా, దాన్ని ఇంకోసారి పైన లేయర్ టైప్గా ఆడ వేసుకుంటూ ఉండాలి. అలా మొత్తము మనము ఇదే విధంగా మొత్తం చేసి మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం అలా ప్రిపేర్ చేసుకున్న వెంటనే పైన పల్సంగా మొత్తము ఈ విధంగా చల్లుకోవాలి. అలా చల్లుకొని మొత్తం పలసగా కొద్దిగా మనకి తగ్గ నూనె, అలానే వాటరు, ఎంతో కొంత వాటర్ కూడా వేసుకోవాలి. లేదా మనము అలా చేయకపోతే కింద మాడిపోతుంది. ఆ విధంగా కొద్దిగా వాటర్ కూడా పోసుకొని మొత్తాన్ని ఈ విధంగా చూసుకోవాలి. అలా మొత్తం ఓకే అనుకుంటే మళ్ళీ దాన్ని పై మీద పెట్టుకోవాలి. లోపల ఉన్న గాలి బయటికి పోకుండా ఈ విధంగా పైన ఏదైనా బరువు ఉంచుకోవాలి. అలా బరువు ఉంచుకొని ఈ విధంగా మనం చివరికి దమ్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది. మరిన్ని వీడియోస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.